ఈ పఠానగాడు చంపేటట్టున్నాడు. ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తా. రే హరి, చెట్టు పైన దాచిపెట్టుకున్నా, చెట్టు కింద దాచిపెట్టుకున్నా, పుట్టలో దాచిపెట్టుకున్నా. ఈ పొద్దు నిన్ను నరికినాక నేను నిద్రపోను రా. సార్ నమస్తే సార్. సార్ నేను సార్ హరిన్ సార్. సార్ వాడు పఠానగాడు ఈ మొత్తం తీసుకుని నన్ను నరకడానికి వస్తాను సార్. రాండి సార్. సార్ రాణి తోపులో ఉండు సార్, తొందర రాండి సార్. సార్ రాండి సార్. ఎక్కడున్నాడు? అది అక్కడ ఉన్నాడే. ఈ పటాను కూడా ఉంది, మచ్చుకొని తీసుకుని వచ్చాడే. నీకే తలకాయ తిరుగుతుందా లేదా ఒకసారి కిందికి పైకి చూడు. సార్ ఏమ్రా, ఏం అబలాయ పడుతున్నావు ఇవన్నీ కొడక? ఎందుకు నరుకుతున్నావు అని చెప్పు. ఎందుకు నరుకుతున్నాడు? నువ్వు దగ్గర రైట్రా. చాలా అవలా అయిపోయింది కదరా ఆంధ్ర కంటే నరుక్కునేది. ఏంది మందు సార్? మందు అంటే మీరు మందు తాగి ఇప్పుడు నువ్వు అతన్ని నరుకుతున్నావు. చెప్పు, ఎందుకు తాగినారు మందు? ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే సార్, ఈ గంటకు ఫోన్ చేసి గంట అవుతుంది ఇంకా రాలేదు. ఏం బా ఏం సుందర అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినావు? ఏం లేదు స్వామి, ఈరోజు డిన్నర్ ఇవ్వాలనుకున్నా. చంద్ర పెళ్లికే బిచ్చం పోయాడు, అలాంటిది నాకు డిన్నర్ ఇస్తాడంటే నాకేదో డౌట్గానే ఉంది. నాకు ఒకరికైనా అందరికి ఇస్తానవా? నీ ఒక్కనికే కాదులే స్వామి, మా బామార్ది కానీ పిలిచావా? నీ అక్కడ వాడు అరకదిని నా కొడుకును. రే బామర్ది, చెప్పు బావా. యాడనవరా? టౌన్లో ఉండ బావా. ఏం లేదు, డిన్నర్ ఇచ్చానా? రాణి తప్పలేకరా. నీ అక్కని నీడు వానికని కనిపించా కదరా. చూసినావరా చంద్రన్నకు నేనంటే ఎంత అభిమానమా? రే పటాను, డిన్నర్కు రారా. నా డిన్నర్ ఇచ్చానా బాబా? వస్తాంలేనా? పారా పాంపా. రా 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 అయితే రా. అరేనా మా బాబు భారీ డిన్నర్ ఇచ్చాడు నా పాంపర్నా. డిన్నర్లో ఏమేమి పెట్టినారా? అరేనా డిన్నర్లో అన్ని ఉన్నాయని చెప్పి మా బాబు చెప్పినా. అయినా నన్ను పిలిచలే కదరా, ఎట్లా రావాలరా? మా బాబు ఫోన్ చేస్తాడు నా ఫోన్ వస్తాను చూడు. మరి ఎక్క మా బామర్ది గారు చేస్తున్నాడే. చెప్పరా బామర్ది. బావా, మన డిన్నర్లో ముక్క చుక్క పక్క అన్ని ఉంటాయి కదా. అన్ని పక్కాగా ఉండాయి రారా నీ అక్క. అన్ని పక్కాగా ఉండాయి రారా నీ అక్క. వస్తాను బావా. ఏది ఎప్పుడు ఎక్కినాడా? వారని పా అసుగులా లేట్ చేయలేదు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చంద్ర, నువ్వు ఫోన్ చేసింది పటానుకు, రాఘవేంద్ర ఫోన్ చేసినావు. హరి కూడా వస్తున్నాడే బోనసా? ఓరే ఈ నెక్కందంగా వీడు నా లెక్కంత అయిపోయింది దానికి అందరినీ పిలిచుకొచ్చానాడే. రానిలే 10లో 11. ఏం చేస్తావు? రానిరా. ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? ఏంది బావా ఇంత భారీగా డిన్నర్ పెడతావు? యాదని పెడతాను బావ నువ్వు? ఓరే నీ అక్క పెగ్గేసుకున్నాక చెప్తాలే. ఓయ్ ఇదేందో గ్రేప్ హౌస్ అంటరా. రే మ్యాన్సన్ ఆపోజిట్ గ్రేప్ హౌస్ లేరా. రే మ్యాథస్ వాళ్ళ అమ్మలే రసం ఇది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మ్యాథస్ వాళ్ళ అమ్మలే రసం ఇది. జగరన్న బ్రహ్మాండంగా చేసినాడు. మీకోసం కొత్త మంది తెప్పించినలే. ఓయ్ హరి, మందు దుచ్చే నా మనసు ఆగడంలే. 2 పెగ్గులు వేసుకుంటే మనసుకు నిమ్మలంగా ఉంటది. పారా. తప్పని తెచ్చినా బావా. మిక్సర్ తెచ్చినాలేరా? తీసుకో. సరిపోతుంది బా. బామర్ది బాగా మనస్ఫూర్తిగా తాగండి బాబు. స్వామి మందు తాగడు కదా, జీరా ఇచ్చేసేయి. ఓరే మీ బావ అసలు విషయం చెప్పలే కానీ పార్టీ ఎందుకు ఇచ్చానరా ఇంతకు? అడగకన్నా అడుగుతా. ఈ మందు కూడా తగ్గపోతాడు మా బావా. వద్దులే రే. చంద్రన్న ఏం మందు తెచ్చినావు కానీ వాళ్ళు నిన్న పార్టీ ఎందుకు ఇచ్చానో చెప్తే అసలైన కిక్ ఎక్కుతుందన్నా. రే మీరు ఫుల్గా తాగి కిక్కెక్కినాక అసలు విషయం చెప్తా. అంతవరకు ఫుల్గా తాగండి. బా ఏం మందు బావా, ఏడు తెచ్చినా బా మందు. సూపర్ ఉంది బావా. 3 ఏళ్ళు మురిగిపోయిన మందు బాగా కిక్కెక్కుతుంది. లాస్ట్ డ్రాప్ ఉంటుంది చూడు, దాని వరకు తాగండి. లాస్ట్ డ్రాప్ ఉంటుంది చూడు, దాని వరకు తాగండి. బాగా అదే మెయిన్, గుర్తుపెట్టుకో. ఏంది బావా అబ్బా సమాధి కాడిదా? మురుగు భాషను పోతుంది బావా. 3 ఏళ్ళది కాబట్టి బాగుందిలే బా. నా నీకోసము ఎవరో పెద్ద మనుషులు ఇంటికాడికి వచ్చినారు. రా పదారా. వచ్చినారా? పదాం బా. కానీ రా. మొన్న లాస్ట్ పెగ్గు హరిగాడు వేసినాడు, నిన్న రాజేంద్ర గాడు వేసినాడు.
ఈరోజు నేనే వేళ ఖచ్చితంగా లాస్ట్ పెగ్గు. ఏంది లాస్ట్ హాఫ్ ఫోర్పులా? అందుకే మా బాబు చెప్పినాడు లాస్ట్ హాఫ్ నేనే చదువుతలే. 4 పెగ్గులు వేసినా కైపెక్కలే, లాస్ట్ పెగ్గుతో కైపెక్కుతుందేమో చంద్రన్న చెప్పినాడు. ఇది నేనే సొంతం చేసుకోవాలా? రే మొన్న లాస్ట్ పెగ్గు నువ్వు తాగినావు ఇడిచిపెట్టినా, నిన్న నువ్వు తాగినావు ఇడిచిపెట్టినా, మర్యాదగా ఇడిచిపెట్టండి. రే వదిలే ప్రసక్తే లేదురా, రే వదిలే ప్రసక్తే లేదురా. 600 అయినా అగ్రహారం పాడైనా ఈ రోజు నిన్ను నరుకుతా, లాస్ట్ పెగ్గు నేనే వేసుకుంటా. రే సార్ అది సార్ జరిగింది కాదురా, మీరు ఊరు బయట మందు తాగడమే పెద్ద తప్పు. మళ్ళీ మిమ్మల్ని బయట పిలిచికొచ్చి ఆ మంచి మందు ఆపుతాడు మీకు. ఒకసారి ఫోన్ చేయడానికి, ఫోన్ చేసి పిలిపిడికి తాడిపోతున్నా కొడుకులారా. మీరు మామూలు ఉంటే బాగా ఫ్రెండ్స్ కలుసుకొని ఉంటారు, తాగితేనే కైపులో ఏం చేస్తారో మీకే అర్థం కాలే. నరికితే ఏమవుతుంది అనుకున్నారా? 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 ఫైన్ కట్టాలరా నువ్వు. నువ్వు చంద్రన్న ఏడున్నావునా? ఇంటికాడరా పటాను? ఏమిటి చంద్ర? ఎవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఈ పటాను ఈ మచ్చుకొత్త తీసుకొని ఈ మంచిని నరకి నీకు ఎంట పడుతున్నాడు. 5 నిమిషాలు నేను రావడం లేకపోయింటే కన్నా ఈ మంచి మొండెమో తల 2 వేరు అయిపోయిండు. ఏంటి బాబా అన్న? మొండెమో తల 2 వేరు అయిపోయిండు. ఏం మనుషులు ఉండాలి? తొందరగా ఇంటికి రా, పంచాయతీ చేయాలా? రారా నువ్వు రా, చెప్తా నీకుందిరా ఈరోజు రా తొందరగా రా. పట్టు కాదయ్యా, గొడవలు ఏందా ఇంత పొద్దున పెట్టినా నరికితే ఒకటికే దిగేటట్టుంది. పండి ఆయన వచ్చేసాడంటే పండి ఇద్దరు పండి. కాదయ్యా, ఈరోజు మీరు పార్టీ ఎందుకు చేసుకున్నారు? మంది ఎందుకు అయినారు? సార్ చంద్రన్న డిన్నర్ ఇచ్చినాడు, డిన్నర్ ఎందుకు ఇచ్చాను అని అడిగింటే మీకు కైపోయినాక చెప్తా అన్నాడు, మధ్యలో లేచిపోయినాడు సార్. వారిని పాసులో ఎన్ని పెగ్గులు అయినారయ్యా చెప్పు? 4 సార్. 4 నువ్వు? నేను 4 అయినా సార్. మరి కరెక్ట్గా సరి 4 పెగ్గులు అయినారు కదా, మరి మళ్ళీ ఎందుకు కొట్టుకుందా సార్ అయ్యా మీరు? లాస్ట్ లో లక్కీ పెగ్గు కోసం వచ్చింది సార్ ఈ గలాట. లక్కీ పెగ్గు కోసం మీరు నరుకుంటారా? మీరేం మంచిదని. నమస్తే, ఎవరు నువ్వు? మాచిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వేనా? కాదయ్యా, తెలివిందే లేదయ్యా. మందు పబ్లిక్లో తాగడమే పెద్ద తప్పు, మళ్ళీ నువ్వు పిలిచకొచ్చి పబ్లిక్లో మందు తాపి ఇలా నరుకునేటట్టు చేస్తావా? ఏం లేదు సార్, 4 ఏళ్ళ నుంచి మందు ఇంట్లో మురిగిపోతుందా, ఎవరు తాగలేదని చెప్పి వీళ్ళకి ఇచ్చినా సార్. 3 ఏళ్ళ నుంచి మురిగిపోయిన మందు ఆపినాడంటయ్యా, మీకు తెలివింది లేదా? సరే ఈ పొద్దు ఎందుకు తాపినా వీళ్ళకు? ఏం లేదు సార్, ఈ రోజు మీ పుట్టినరోజు అని వాళ్ళకి ఇచ్చినా సార్. వారిని పసుపు నన్ను చంపి అటు తిరిగి నన్ను ఇరికిచ్చారా? పొరపాటున మీరు నరుక్కొని కూడా నన్ను జైల్లో పెడతారు. ఏం మనుషులు ఉన్నారా? ఇచ్చే కానీ ఆ లాస్ట్ పెగ్గు తాగితే కిక్కే వేరని వీళ్ళకి ఎందుకు చెప్పినా నాయన స్వామి? నువ్వు ఆ పెగ్గు కోసం నరుక్కొని తెచ్చారు. ఏం లేదు సార్, 3 ఏళ్ళ నుంచి ఇంట్లో పెట్టినా అది మురిగిపోయిందా, అమ్ముదాం అనుకుంటే ఎవరు తీసుకోలేదు సార్. వీళ్ళకని ఇచ్చే తాగుతారులే ఫ్రీగా. సరే నా బర్త్డే రోజు మందు పార్టీలు కాదు, ఎవరికైనా అనాథాలకు లేకపోతే భోజనాలు పెట్టించి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఏంది బజార్లలో మందు తాగేది నరుక్కునేది? కైపు ఎక్కితేనే పాత ఎన్ని గుర్తొచ్చాయి, లేకపోతే గుర్తురావు వీళ్ళకి తాడుపోతాళ్ళకు. ఏం చెప్పావురా? నా పేరు చెప్పి ఒకరికన్నా 10 మందికి మంచిగా అన్నదానం చేయపోండి. పోండి. హ్యాపీ బర్త్డే సార్. ఓ థ్యాంక్ యూ బా. సార్ థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. లాస్ట్ పెగ్గు నేనే తాగుతా సార్. స్వామి, నువ్వు అట్లా ఎన్ని చేయకుండా మంచి కార్యక్రమాలు చెప్పాయా? ఏందయ్యా మందు కోసం ఎప్పుడు కొట్టాడుకుంటా పాసుకుల? ఏమన్నా వీడియో చేసినారా? ఎట్టుంది? ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం నా బర్త్డే కోసం మాత్రమే వేసినాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దగ్గర 6-7 నెలల నుంచి మన చంద్రన్న దగ్గర బ్లాక్ డాగ్ మందు ఉంది. అది ఎవరు ఇచ్చారు స్వామి? వేరే వాళ్ళు ఇచ్చినారు. అది ఇచ్చినారా? అది ఇచ్చింటే చంద్రన్న రోజు 2,000 2,500 అంటే డాలర్ మాదిరి ఓ రోజు పెరుగుతుంది, ఓ రోజు పడిపోతుంది దాని రేటు. అది ఎవరు కొనలే చంద్రన్న దగ్గర. సో అది మురిగిపోయి గప్పు కొడుతుంది. సో ఆ కాన్సెప్ట్ మీద నా బర్త్డే రోజు ఫ్రీగా మందు పోసినట్టు వీడియో చేసినాము. దయచేసి ఎవరు బర్త్డేలకు ఎవరు మందులు వేయద్దండి. ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి. అంటే పుట్టినరోజు రోజు కానీ, వర్ధంతి రోజు కానీ, జయంతి రోజు కానీ 10 మందికి అన్నదాన కార్యక్రమం, లేని వాళ్ళకి అన్నం పెట్టించే పుణ్యం వచ్చేది. ఏం పెద్ద మంచి చెప్పు, ఆ మురిగిపోయిన మందు బాగాలేదని రారిల్లు. సరే, ఫస్ట్ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. ఎవరైనా కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా జరుపుకోవాలంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి, అక్కడ జరుపుకోండి. ఇది కేవలం కామెడీ కోసం మాత్రమే తీసినది. ముందుగా హరి, నీకు జన్మదిన శుభాకాంక్షలు. మా బావ దగ్గర ఉండే బ్లాక్ డాగ్ మందు మామూలు 2,000, నీ పుట్టిన సందర్భంగా 1800 అంటున్నాడు. నువ్వు అది మాకు తెప్పించావా లేదా చెప్పు మాకు ఫస్ట్. క్యాష్ ఇవ్వాలా? ఇచ్చాం. ఫోన్ పేలు గిన్పేలు చెల్లవు. క్యాషేనా? ముందుగా హరికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమలో లవర్ తొలి ముద్దు, ఫుల్ బాటల్లో లాస్ట్ పెగ్గు బోటేస్ట్ ఉంటాయంట. ఎవరో చెప్పింటే ఇన్నే నేను. ఆ లాస్ట్ పెగ్గు కోసమే ఇంత గొడవ జరిగింది అంతే. ఏంది మర్చిపోయినా తాగుబోతాలో లాస్ట్ పెగ్గు అయితే మర్చిపోరు.
హరికి జన్మదిన శుభాకాంక్షలు. రేపైతే లాస్ట్ పెగ్ అయితే వదిలేది ఉండదు. ఈరోజు మేము హరితో ఇంత ప్రయాణం చేస్తున్నామంటే ఇంతమంది ఆదరణ లభించిందంటే ఒక ఈ యూట్యూబ్ హరితోనే. ఆ హరి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ 10 మందిని నవ్వించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఏ బర్త్డే ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా కూడా 10 మందికి సాయండి. మేము కూడా ఇప్పుడు సహాయపడడానికి పోతున్నాం. ఇంకోటి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టే మంచి వచ్చినాడు ఈరోజు, గంట కొడతాడు. నా మాట పలకందే కనుక ఆనందం ఉండదు కాబట్టి అట్లా ఆనంద పని పోనీ పాప ఆయన కొట్టేయండి బాగంట. సో గంట ఎందుకంటే మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడానికి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.